అయోధ్య గురించి మీ మాటల్లో ఏం చెప్తారు గురు? 500 సంవత్సరాలు ఆనాడైనా రామచంద్రమూర్తి 14 ఏళ్లే వనవాసం చేశాడేమో కానీ 500 సంవత్సరాల నుంచి మన పితరులందరూ ఎదురు చూస్తున్నటువంటి కళ మనం అందరం బతికున్న సమకాలీనంలో జరుగుతోంది. చక్కగా ఆ రోజు దీపావళి పండగలాగా మనం అందరం చేసుకుందాం దాన్ని. ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు, అతీతమైంది రాజకీయాలకి. రాముడు వస్తున్నాడు, ఇంకా చిన్న రాజకీయాలు మనకెందుకు అని చెబుతూ చక్కగా దీపావళిలాగా చేసుకుందాం. ఇంట్లో దీపాలను పెట్టుకుందాం. అయోధ్య నుంచి అక్షతలు ఇంటింటికి చేరుతూ ఉన్నాయి. చక్కగా కార్యకర్తలందరూ పనిచేస్తున్నారు. ఈ వచ్చినటువంటి అక్షతల్ని దేవుడి దగ్గర ఉంచి 2 నెత్తి మీద వేసుకొని అక్కడ 5 దీపాలు పెట్టి బ్రహ్మాండంగా ఆనాడు అక్కడ స్వామి లంకలో గెలిచి మళ్ళీ అయోధ్యకు వచ్చినప్పుడు దీపావళి పండగ ఎలా చేసుకున్నామో 500 సంవత్సరాల తర్వాత 14 ఏళ్లకే అంత దీపావళి అయితే 500 సంవత్సరాల తర్వాత వచ్చే రాముడికి ఇంకెంత దీపావళి కావాలి. కాబట్టి విస్తృతంగా టపాకాయలు తెచ్చుకుందాం, విస్తృతంగా అన్నీ తెచ్చుకుందాం, అన్ని పరమాన్నాలు వండుకుందాం, ఘనంగా చేసుకుందాం. మన రాముడు మళ్ళీ పునఃప్రతిష్ఠితుడు అవుతున్నాడు. ఇది సనాతన వైదిక ధర్మానికి చాలా గర్వకారణమైనటువంటి రోజు. అందరూ 22కే వెళ్ళకండి, మెల్లిగా తర్వాత శ్రీరామనవమి ఉంది, తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుందాం. ఈశ్వర అనుగ్రహాన్ని మనం అందరము పాత్రులమవుదాము అని చెబుతూ ఇది చాలా ప్రధానమైనటువంటి క్రతువు ఈ అయోధ్య అనేది. ఆ రాముడి కోసం మనం అందరం ఎదురు చూస్తున్నాం. ఆ అయోధ్య ఎలాంటిదయ్యా అంటే నిర్గుణ నిరాకారమైనటువంటి పరమాత్మ, అంతటా వ్యాప్తి చెంది ఉన్న పరమాత్మ మనందరినీ అనుగ్రహించడం కోసము ఈ మొత్తములో ఇన్ని బ్రహ్మాండాలు ఉంటాయి. ఈ బ్రహ్మాండాన్ని ఎంచుకొని అందులో కూడా ఈ హిరణ్మయ అండంలోకి వచ్చి అందులో కూడా ఈ భూమిని ఎంచుకొని ఈ భూమి లోపల కూడా ఆ భారతదేశాన్ని ఎంచుకొని అందులో కూడా అయోధ్యను ఎంచుకొని ఆ అయోధ్యలో కూడా కౌసల్యను ఎంచుకొని ఆ కౌసల్య శరీరంలో కూడా గర్భాన్ని ఎంచుకొని ఎంత తగ్గిపోయాడు చూడమ్మా. అంతటా ఉన్న పరమాత్మ అంత తగ్గి చిన్నవాడై మనందరి కోసం బయటికి వచ్చినటువంటి ప్రదేశం అయోధ్య. తర్వాత ఆయన చివర్లో ఆ అవతారం చాలించడం కూడా అదే అయోధ్యలోంచి తన ప్రజలతోటి సహా సరయూ నదిలోంచి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మొట్టమొదట స్వామి పెళ్లి చేసుకొని లక్ష్మిని తీసుకొచ్చి కాపురం చేసుకున్న ప్రదేశం అయోధ్య. 10,000-11,000 సంవత్సరాల పాటు రాజ్యమేలినటువంటి ప్రదేశం అయోధ్య. కాబట్టి అందులో సప్త మోక్షపురుల్లో మొట్టమొదటిది ఏంటి అంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తయతే మోక్షదాయక. అయోధ్య మొట్టమొదటిది అయోధ్యే. కాబట్టి ఈ అయోధ్య క్షేత్రములో సీతాదేవితో నడిచి వచ్చినటువంటిది. రామచంద్రమూర్తి అశ్వమేధ యాగం చేశాడు. ఆ రాముడే యాగం చేసిన ప్రదేశం, పరమాత్మ యాగం చేసిన భూమి. కాబట్టి అలాంటి అయోధ్యలో విశ్వామిత్రుడంతటి వాడు ఈయన కోసం ఎదురు చూసిన అయోధ్యలో ఎవరికి అందనటువంటి ఆ రామచంద్రమూర్తిని శ్రీరామ రారా అని ఒక మానవమాత్రుడైన దశరథుడు పిలిచినటువంటి అయోధ్యలో ఎవరికి చిక్కనటువంటి రామచంద్రమూర్తి తలుకు చెక్కుల మీద ఆ కౌసల్య అమ్మవారు కైకేయి అందరూ ముద్దు పెట్టుకున్నటువంటి అయోధ్యలో లక్ష్మణ సమేతుడై అద్భుతాలను చేసిన అయోధ్యలో రాముడు రాబోతున్నాడు. ఆ రామచంద్రమూర్తిని చక్కగా దర్శించుకుందాం, రామాయణం పారాయణం చేసుకుందాం, బాలకాండ అంతా చదువుకుందాం. చక్కగా ఆ రోజు బాలకాండ పూర్తయ్యేట్టుగా అందరం చదువుకుంటే బాలకాండ అయ్యేటప్పటికే సీతా అమ్మవారు కూడా వచ్చేస్తారు. కాబట్టి బాలకాండ దాకా పారాయణం అందరూ చేసుకునేట్టు ఈ బాలకాండ కాగానే అయోధ్యకాండ ఈ రెండు కూడా చక్కగా పూర్తి చేసుకొని అందరము ఆ రోజు తీర్థప్రసాదాలు తీసుకొని ప్రతి ఇంట్లో 5 దీపాలను పెట్టుకొని పెద్ద ఉత్సవంలాగా చేసుకుందాం అమ్మ. అయితే ఇప్పుడు అయోధ్యపై విషం చిమ్ముతున్న వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే? అమ్మ, అయోధ్యపై విషం చిమ్మడం ఈరోజు కాదు, మొదటి నుంచి జరుగుతుంది. అలా చిమ్మబట్టే 500 సంవత్సరాల నుంచి మన క్షేత్రం లేదు. అయోధ్యపై విషం చిమ్మాడు అంటే వాడికి భారత రాజ్యాంగం మీద, భారత న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు. వాడి దేశంలో ఉండడానికి అనర్హుడు. వాడు ఏదైనా విదేశాలు ఎత్తుక్కొని వెళ్ళిపోవచ్చు. ఎందుకు? ఈ దేశ రాజ్యాంగం ప్రకారం, ఈ దేశ చట్టాల ప్రకారం, ఈ దేశంలో ఉండే కోర్టు ప్రకారం, ప్రస్తుతం నడిచేటటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారమే కదా మనకి ఇప్పుడు కట్టుకుంటోంది.
కాబట్టి దాన్ని గౌరవించడం చేత కాదు, సాటిగా ఉండేటువంటి మిగతా హిందువుల్ని గౌరవించడం చేత కాదు. 4 తరాల వెనకాల వెళ్తే వీళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఆ రాముణ్ణి పూజించినటువంటి వాళ్ళే. కాబట్టి అలాంటి రామయ్య ఇవాళ మనకి రాబోతూ ఉన్నాడు. ఆ రామయ్యని మనం బ్రహ్మాండంగా ప్రతిష్ట చేసుకొని అర్చన చేసుకుందామమ్మా. చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. నమస్కారం. నమస్తే అమ్మా.